లోని పబ్లో హంగామా జరిగింది. అర్ధరాత్రి జరిగిన హంగామా సంబంధించి నటి కల్పిక సంబంధించి వ్యవహారంలో ఇప్పుడు మొత్తంగా మీడియాలో హల్చల్ నడుస్తుంది. అయితే ఆ రోజు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు విషయం ఏంటి, కల్పిక ఎవరితో వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది, పబ్బు వాళ్ళు ఎలా వ్యవహరించారు, వీటన్నిటి మీద మాట్లాడడానికి ప్రస్తుతానికి మన కల్పిక మనతో ఉన్నారు. కల్పిక చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది? నా బర్త్డే 27th మే ఉండే. సో ఐ యూజువలీ సెలబ్రేట్ ఫర్ ద హోల్ మంత్ అనమాట. సో అక్కడ బ్యాండ్ అమృతం అని దేవర్ పర్ఫార్మింగ్ లైవ్ అక్కడ. సో నాకు మ్యూజిక్ ఇష్టం అని చెప్పేసి వాళ్ళ ఇంతకుముందు షోకి నేను వెళ్ళడం జరిగింది. అండ్ వాళ్ళు పిలుస్తున్నారు ఎప్పుడు కుదిరితే అప్పుడు రండి అని. సో ఆ రోజు ఫ్రీ అయినా 29th నేను కొంచెం ఫ్రీ ఉండే. సో ఐ థాట్ ఐల్ గో. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హీ కేమ్ అలాంగ్ విత్ మీ. సో వీ వెంట్ దెర్ అండ్ వెళ్ళిన వెంటనే నాకు సాంగ్ డెడికేట్ చేయడం జరిగింది, విషెస్ ఇవ్వడం జరిగింది బ్యాండ్ సైడ్ నుంచి. కూర్చొని మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసాము, తిన్నాము, ఫ్రెష్ లైమ్ సోడా ఆర్డర్ చేసాము, తాగాము, అంతా అయింది. లైవ్ కూడా ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టేసి వాళ్ళది రికార్డ్ చేయడం జరిగింది, మేము డాన్స్ చేసేది కూడా రికార్డ్ చేయడం జరిగింది. వీ హ్యాడ్ అన్ అమేజింగ్ టైం. ఫుడ్ కూడా బాగుండే అని షెఫ్ కూడా చెప్పడం జరిగింది. ఎవ్రీథింగ్ వెంట్ అమేజింగ్. తర్వాత వెన్ ద బిల్ కేమ్ ఐ జస్ట్ ఆస్క్డ్ లైక్ ఇలా ఈ ప్యాటర్న్ నడుస్తుంది హైదరాబాద్లో, నాకు తెలిసినంతవరకు నడుస్తుంది. ఎవరైనా బర్త్డే ఉంటే అట్లీస్ట్ ఓనర్స్కి కానీ తెలిసినా తెలియకపోయినా ఒక డెజర్ట్ కానీ కాంప్లిమెంటరీ కానీ డిస్కౌంట్ కానీ ఇస్తారని. సో మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాను. అలాంటిది మా దగ్గర మా పాలసీస్లో లేవన్నారు. ఏమో మీరు ఒకసారి డబుల్ చెక్ చేయండి, లేకపోతే మేనేజర్ని పిలవండి, నేను మాట్లాడతా అని చెప్పాను. సో సేమ్ థింగ్ కన్వే చేశాక చాలా సర్కాస్టిక్గా ఓ మీ బర్త్డేనా, హ్యాపీ బర్త్డే మేడం అని అలా చెప్పడము. తన పేరు ప్రణీత్ అనుకుంటా, ఈజ్ ద ఓనర్ ఆర్ వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్, ఐ డోంట్ నో. సో నేను మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇదే నార్మల్ టోన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఐ వాజ్ ఇన్ అ వెరీ జోవియల్ అండ్ హ్యాపీ మోడ్ బేసికలీ. సో మన ఇంటికి కూడా ఎవరైనా వచ్చినా బర్త్డే ఉందని తెలిస్తే మనమే ఏదైనా మన సైడ్ నుంచి షుగర్ కానీ ఎట్లీస్ట్ షుగర్ అయినా నోట్లో పెడదాం అనుకుంటాం కదా. సో అలా నేను జస్ట్ కిడ్డిష్గానే అడగడం జరిగింది, ఇలా ఉందా మీ దగ్గర. ఇలా లేదు అంటే నేను స్విగ్గీ డైనౌట్లో ఆల్రెడీ 15% ఆఫ్ చూపిస్తుంది, దాంట్లోంచి నేను బిల్ పే చేసుకుంటాను, మీరు ఉంది అంటే నేను దాన్ని యూటిలైజ్ చేసుకుంటాను అని చెప్పాను. సో మీరు సపరేట్గా కూడా నాకు కాంప్లిమెంటరీ ఒక కేక్ కూడా ఇవ్వక్కర్లేదు, నేను ఆల్రెడీ ఒక డెజర్ట్ ఆర్డర్ చేశాను కదా, ఆ డెజర్ట్కి మీరు కాంప్లిమెంటరీ కింద చెప్పేసి దీన్ని తీసేయండి. లేదు మీరు కాంప్లిమెంటరీకి వేరే కేక్ ఇస్తే ఆ కాంప్లిమెంటరీ కేక్కి నేను పే చేసి మీ స్టాఫ్ అందరికీ నేను ఇస్తాను ఆ సైడ్ నుంచి అని చెప్పాను. బేసిక్ లాజిక్ వాళ్ళకి అర్థమే కాలే. సో వాళ్ళు ఒక ఐటమ్ తీసినా ఇంకో ఐటమ్ పెట్టినా ఆల్మోస్ట్ బిల్లు ఇంచుమించు సేమే ఉంటుంది. సో బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా అర్థం కాలే. అండ్ దెన్ హీ వాజ్ సేయింగ్ మాకు రూల్స్ పాలసీస్ ఉంటాయి, సో మేము ఐదర్ మనీతో వర్క్ చేస్తాము లేకపోతే మనస్తత్వంతో వర్క్ చేస్తామన్నారు. నేను మనస్తత్వంతోనే కదా నేను అడిగాను, అండ్ ఎక్కువ డిమాండ్ ఏం చేయలేదు. మీ బిల్లు మహా అంటే 2000 కదండి, ఆ 2000కి మీరు ఏంటి డిస్కౌంట్ అడుగుతున్నారు. నేను డిస్కౌంట్ అడగట్లేదు, డిస్కౌంట్ మాటనే రాలేదు నాకు. డిస్కౌంట్ ఇవ్వడానికి స్విగ్గీ ఉంది. నేను అడిగింది ఏంటి, మీరు చేయగలుగుతారు, మీరు పాలసీస్ ఇది అంటున్నారు కాబట్టి మీరు ఓనర్స్ కాబట్టి మీ చేతిలో ఉంటుంది. కొన్ని పాలసీస్ కొన్ని ఇటు అటు బెండ్ చేసే స్కోప్ మీ చేతిలో ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, డిపెండింగ్ ఆన్ ద పీపుల్ దట్ ఆర్ కమింగ్. అప్పటికి నేను ఒక ఆర్టిస్ట్ కానీ నేను ఒక సెలబ్రిటీ కానీ అన్నట్టు ఎక్కడ ప్రొజెక్ట్ కాలేదు, నేను చెప్పాలని కూడా అనుకోలేదు. సో థింగ్స్ వర్ గోయింగ్ ఇన్ అ వెరీ స్మూత్ ప్యాటర్న్. ఇలాగే నార్మల్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. తర్వాత నేను మాట్లాడేసిన తర్వాత ఓనర్ తర్వాత హీ వెంట్. తర్వాత వాళ్ళకున్న సోకాల్ ఇన్వెస్టర్స్ ఫ్రెండ్స్ కానీ స్టాఫ్ మేనేజర్స్ ఫ్లోర్ మేనేజర్స్ అందరూ ఏదో పెద్ద పంచాయతీ పెట్టారు, ఏదో నేను పెద్ద మర్డర్ చేసినట్టు పంచాయతీ పెట్టి ఒక 10 minutes తర్వాత వచ్చేసి దేవర్ లైక్ మా దగ్గర కాంప్లిమెంటరీ కాన్సెప్టే లేదు, మూసుకొని బిల్ పే చేసి బయలుదేరండి అన్నారు. ఐ సెడ్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్, దిస్ ఈజ్ నాట్ హౌ యూ సపోజ్ టు టాక్. మేము ఎక్కడన్నా బయటికి వచ్చి ఒక రెస్టారెంట్లో మంచి టైం స్పెండ్ చేద్దామని వేరే కైండ్ ఆఫ్ ఫుడ్ తిందామని వస్తే అసలు పీపుల్ ప్రే బిఫోర్ ఈవెన్ కుకింగ్ ఫుడ్, అంత డివైన్ థింగ్ ఫుడ్ అనేది. అలాంటిది మీరు మా కడుపులో మీరు ఫుడ్ మీ చేతే ఫుడ్ మాకు పంపిస్తున్నప్పుడు మీరు ఎట్లా ట్రీట్ చేయాలి, ఎట్లా బిహేవ్ చేయాలి. కస్టమర్స్ అని పక్కన పెట్టండి, బట్ యు ఆర్ గివింగ్ అ సర్వీస్ టు పబ్లిక్ అవుట్ దర్, బట్ దిస్ ఈజ్ నాట్ ద బిహేవియర్ దట్ యు ఆర్ సపోజ్ టు పుట్ ఇట్ అవుట్ అని చెప్పా. తనకి ఈగో హర్ట్ అయిందో లేకపోతే సెల్ఫ్ ఎస్టీమ్ ప్రాబ్లమా ఏంటో నాకు తెలీదు. హర్ట్ అయ్యేసరికి తర్వాత మళ్ళీ ఒక బ్రౌనీ, ఒక సపరేట్ ప్లేట్లో బ్రౌనీ తీసుకొచ్చి ఈ స్లైడెడ్ ఆన్ ద టేబుల్ ద వెయిటర్. నేను అన్నా, ఇప్పుడు మీరు ఇంత మాట్లాడేసి ఆ బ్రౌనీలో మీరు ఏమైనా కలపచ్చు, నాకు సంబంధం లేదు, ఐఎమ్ నాట్ గోన్ టేక్ ఇట్, యూ మైట్ హ్యావ్ మిక్స్ సంథింగ్ ఆల్సో, ఐ డోంట్ నో. సో మీరే అందరూ పంచుకోండి, దాని బిల్లు కూడా నేను కడతా అని చెప్పేసా. మేము ఎవరైనా ఇస్తే మేము దాన్ని తీసుకోము, మేము దాన్ని తినము, మాకు ఇలా పడేసిన ఫుడ్ మాకు వద్దు అన్నట్టు చెప్పారు. అన్నా ఎక్కడికి వెళ్తున్నారండి మీరు, బేసిక్ థింగ్ అడిగాను, మీరు బేసిక్ థింగ్ని అడ్రస్ చేయకుండా ఎక్కడెక్కడో తీసుకెళ్తున్నారు, ఇట్స్ ఆల్ అన్నెసరీ అండి. ఇస్తారంటే ఇస్తామని చెప్పండి, లేదంటే నేను స్విగ్గీ డౌన్లోడ్ చేసుకుంటా, యాజ్ సింపుల్ యాజ్ దాట్.
ఇట్ కుడ్ హ్యావ్ క్లోజ్ దెన్ అండ్ దేర్. దిస్ ఆల్ హ్యాపెన్ ఫర్ ఆల్మోస్ట్ 1 అవర్ అండి. 11:30కి బిల్ క్లోజింగ్ టైం, 11 నుంచి వచ్చి లాస్ట్ ఫుడ్ ఐటమ్ అని చెప్పేసి బిల్లింగ్ అని చెప్పి వెంట పడ్డారు కాబట్టి 11 o'clock నుంచి ద హోల్ థింగ్ స్టార్టెడ్. సో వెళ్ళింది దే వర్ జస్ట్ గోయింగ్ అవుట్ ఆఫ్ లిమిట్స్, నాట్ జస్ట్ దట్ వన్ పర్సన్, ఎవ్రీ మేనేజర్, స్టాఫ్ వాళ్ళందరూ ప్రవర్తించింది ఇన్సైడ్ ద radar of their pub. It felt like they all were behaving like puppets who are under drugs or who are under alcohol, because ఒక్కళ్ళు ఎలా బిహేవ్ చేస్తుంటే మిగతా వాళ్ళు అలానే బిహేవ్ చేస్తున్నారు. నో వన్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఇండివిజువల్ స్పీచ్, వర్డ్ ఆఫ్ ఇది కూడా లేదు వాళ్ళకి, కామన్ సెన్స్ కూడా నడవట్లేదు ఎవరికి. వాళ్ళందరూ, నేను బిఫోర్ ఐ స్టార్టెడ్ మై లైవ్ ఆల్సో దే స్టార్టెడ్ రికార్డింగ్. నేను రికార్డ్ ఎందుకు చేస్తున్నాను, మీకు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కదా, మీకు నిజంగా నా మీద మీకు థ్రెట్ అనిపిస్తుంది అంటే యూ హ్యావ్ యూర్ సీసీటీవీ కెమెరాస్ టు టేక్ కేర్. లేదు మీరు అంత కాంట్రవర్సీ కోసం చేస్తున్నారు, పబ్లిసిటీ కోసం చేస్తున్నారు, మీకు ఇదే కదా కావాలి, మీ అమ్మాయిలకి ఇదే కదా కావాలి, ఈ టైంలో ఇలాంటి డ్రెస్లు వేసుకొని పబ్లిక్ వచ్చి మా పబ్లు ఇజ్జత్ తీద్దామని మీ ప్లాన్ ఉంటుంది అని చెప్పేసరికి, ఆగండి, మీకు అదే కదా కావాలి, నేను లైవ్ చేస్తాను, నాకు కూడా కాంట్రవర్సీ కావాలి, నాకు కూడా పబ్లిసిటీ కావాలి, నేను చేస్తాను, నాకు కాదు పబ్లిసిటీ, మీకు ఇస్తాను నేను పబ్లిసిటీ అని చెప్పి నేను లైవ్ స్టార్ట్ చేయడం చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను లైవ్ ఎందుకు చేశాను కూడా ఈజ్ బికాస్ దే హ్యావ్ దేర్ సెట్ ఆఫ్ ప్రూఫ్స్. నాకు నా మీద, నా బాడీ మీద టచ్ రాకూడదు అని నేను నా జాగ్రత్తలు తీసుకోవడానికి, బికాస్ ద ఫ్రెండ్ హూ ఐ వెంట్ విత్ ఈజ్ అ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్, తనకి లెఫ్ట్ హ్యాండ్ పనిచేయదు సరిగా. సో ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్. సో నేను లైవ్ చేసి హూఎవర్ వేర్ మై పీపుల్ హూ ఆర్ వాచింగ్ ద లైవ్ వాళ్ళని ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చా, బికాస్ గచ్చిబౌలి చాలా దూరం కాబట్టి చాలామందికి రావడం కూడా కష్టం. ఎవ్రీవన్ హూఎవర్ సా ద లైవ్ దే నో సమ్ న్యూసెన్స్ వాజ్ హ్యాపెనింగ్, but they were continuously sticking on to live just to see I'm safe. So I was inviting also, whoever is nearby, please come. I don't need police people, I just need you people, because they are a bunch of 17 people. So what is happening, I don't know. So నేను వాళ్ళ లాంగ్వేజ్ ఎంత దరిద్రంగా ఉన్నా నేను చాలా డీసెంట్గా సర్కాస్టిక్గా జోక్లు వేసుకుంటూ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నా, వాళ్ళకి ఏది బుర్రలో ఎక్కట్లేదండి. సో దెన్ ఐ హ్యాడ్ టు గో ఇన్ దేర్ వే, దేర్ టర్మ్స్. I had to speak in their language, making them understand basic బూతులు మీనింగ్ కూడా అర్థం చెప్పడానికి ట్రై చేస్తున్నా. అయినా దే డోంట్ హ్యావ్ పేషెన్స్ టు లిజన్. దే వర్ లూజింగ్ ఇట్ ఎవ్రీ మినిట్. దే షట్ ద డోర్స్. మెయిన్ ఎక్కడి నుంచి ఎంట్రీ వేసాను ఆ ఎంట్రీ దగ్గర కూడా మొత్తం షటర్ వేసి లాక్ చేస్తారు. వన్స్ ఎవ్రీ వన్ లెఫ్ట్ దే షట్ ద హోల్ స్పేస్. దే వర్ 17 members ఇన్సైడ్, మీ అండ్ మై ఫ్రెండ్. ఎనీథింగ్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ అండి. దెన్ దట్స్ ద రీజన్ ఐ వెంట్ ఫర్ లైవ్. లేకపోతే నేను టెక్నాలజీని అంతగా వాడే అంత ఇది కాదు నేను. దెన్ షట్టర్స్, దే టర్న్డ్ ఆఫ్ ద ఏసీ, ద లైట్స్, ద ఫ్యాన్స్, ఈవెన్ వైఫై వాజ్ టర్న్డ్ ఆఫ్. సో నేను ఫస్ట్ లైవ్ చేసింది కూడా అప్లోడ్ కూడా అవ్వలేదు. అది అప్లోడ్ అయ్యి ఉంటే అక్కడికే చాలామందికి తెలిసిపోయేది అసలు ఏం జరిగింది మెయిన్ హోల్ సినారియో అని. సో తర్వాత ఇంకా ఆఫ్టర్ 1.5 hours ఆఫ్ హీటెడ్ డిస్కషన్ స్టిల్ దే వర్ నాట్ విల్లింగ్ టు ఈవెన్ లిజన్. రెస్పాండ్ కూడా అన్నట్లేనే, లిజన్ చేయడానికి కూడా రెడీ లేరు వాళ్ళు. సో కంటిన్యూస్లీ ఐ వాజ్ సేయింగ్, సీ యూ గైస్ ఆర్ నాట్ ఏబుల్ టు ఎస్కలేట్ ఇట్, వై డోంట్ వీ కాల్ ద పోలీస్ పీపుల్ అని నేనే చెప్పా వాళ్ళకి. పిలవండి, మాట్లాడదాం, సార్ట్ చేద్దాం అని చెప్పా. ప్లీజ్ కాల్ లేడీ పోలీస్ అని కూడా చెప్పా, బికాజ్ ఇట్స్ 11:30, 12 అయింది. ఈ టైంకి లేడీ పోలీసే నాకు కావాలి. ఆబ్వియస్లీ లేడీ పోలీస్ని పిలుస్తాం, మేము ఎందుకు జెంట్స్ పిలుస్తాం, అక్కడ కూడా పొగరు. సరే వెయిటెడ్. దెన్ ఆఫ్టర్ half an hour దే ఓపెన్ ద షట్టర్స్ అండ్ దే వెంట్ అవుట్, బికాజ్ వాళ్ళకు కూడా ఉక్కు వస్తుంది. దే ఆల్సో వాంటెడ్ ఫ్రెష్ ఎయిర్. దెన్ దే వెంట్ అవుట్. సరే అని నాకు కూడా ఐ వాంటెడ్ ఫ్రెష్ ఎయిర్ కాబట్టి నేను కొంచెం బయటికి వెళ్ళాను. ఒక 2 minutes కార్లో కూర్చొని నేను లైవ్ కంటిన్యూ చేద్దామని చెప్పి చూస్తే అప్పుడే పోలీస్ వాళ్ళు వచ్చారు. 2 gentlemen కేమ్. ఆ పోలీస్ సైరన్ చూసేసి ఐ వాజ్ లైక్ ఫైనలీ దేర్ ఇస్ అ రే ఆఫ్ హోప్ అనుకున్నా. అండ్ ఫీమేల్ పోలీస్ వస్తే అట్లీస్ట్ ఒక పర్స్పెక్టివ్ చేంజ్ వస్తుంది, వీళ్ళకి అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నానని అనుకున్నా. అన్ఫార్చునేట్లీ దే డిసప్పాయింటెడ్ మీ. వచ్చిన వెంటనే పోలీస్ వాళ్ళు అప్పటికి లైవ్ నడుస్తూనే ఉంది. దే ఆర్ లైక్, మీరు ఫోన్ బంద్ చేయండి, మీరు లైవ్ బంద్ చేయండి, ఫస్ట్ నాతో డీల్ చేయండి, మేము వచ్చాం కదా, మేము ఎందుకున్నాం, మేము గవర్నమెంట్ పీపుల్ కదా, మేము చూసుకుంటాము, పబ్లిక్ సర్వ్ చేయడమే మా పని, ఇది అది వెంట ఆన్. దెన్ ఐ వాజ్ లైక్, సార్ ఫస్ట్ 2-3 questions నేనే మిమ్మల్ని అడుగుతాను సార్, మీకు ఫస్ట్ ఎవరు కాల్ చేశారు, ఏమని చెప్పి కాల్ చేశారు అని అడిగాను. ఇలా మీరు బిల్ పే చేయట్లేదని చెప్పారు. సరే మేల్ కాల్ చేస్తారా, మేల్ న్యూసెన్స్ చేస్తున్నారా, ఫీమేల్ న్యూసెన్స్ చేస్తున్నారా అని కనుక్కున్నారా అంటే, అవన్నీ మేము కనుక్కోము, మేము ఆన్ స్పాట్ వచ్చే మేము చూసుకుంటాం ఏదున్నా, దట్ ఈస్ హౌ వీ వర్క్ అన్నారు. సరే సార్, ఇప్పుడు మీరు వచ్చారు, నేను ఇప్పుడు మొత్తం సినారియో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతలోపల ఈ కుక్కలంతా మొరుగుతూనే ఉంటాయి సార్, మీరు వాళ్ళనైనా ఆపండి లేకపోతే నా మాట అయినా వినండి అని చెప్పా. మొత్తం వర్షన్ చెప్పిన తర్వాత ఇది కూడా చెప్పా, సార్ నాకు ఇప్పుడు ఇంత సీన్ జరిగాక నాకు కావాల్సింది ఏమీ లేదు ఎక్సెప్ట్ అపాలజీ, నేను కేసు కూడా పెడతాను చెప్పట్లే. మీరు అపాలజీ ఇవ్వగలిగితే మీకున్న పవర్కి, మీకున్న
సో కాల్డ్ ఎక్స్పీరియన్స్కి మీరు అపాలజీ ఇవ్వగలిగితే దట్ విల్ బీ అమేజింగ్ అండి, నాకు ఇంకేం అవసరం లేదని కూడా చెప్పాను. ఐ విల్ పే ద హోల్ బిల్, 2000 కాదు, 4000 కాదు, 10,000 కూడా పే చేస్తా, బట్ నాట్ వితౌట్ అన్ అపాలజీ అని చెప్పాను. డిస్కషన్ అయింది. దెన్ పోలీస్ హిమ్సెల్ఫ్ హీ అగ్రీడ్, సరే నువ్వు డిస్కౌంటెడ్ అమౌంటే నువ్వు పే చేయి, డిస్కౌంట్ చేశాక మ్యాక్స్ 2000 విల్ కమ్ టు 1700 సంథింగ్, నువ్వు పే చేయి అన్నారు. నేను అన్నా తీసుకురండి గూగుల్ పే, నేను పే చేస్తానని. పే చేస్తే బట్ ఐ వాంట్ అపాలజీ అని ఐ వాజ్ వెరీ క్లియర్, బికాస్ దే నాట్ జస్ట్ స్కోల్డెడ్ ఆర్ బాడీ షేమ్ మీ, దే వెంట్ టిల్ మై పేరెంట్స్. మా ఫ్రెండ్ హూ వాజ్ ఫిజికలీ ఏబుల్డ్ పర్సన్, తనకి లిటరలీ ఐ వాజ్ ప్రొటెక్టింగ్ హిమ్ లైక్ దిస్ అండి. దే వర్ అబౌట్ టు గో అండ్ అటాక్ హిమ్ సేయింగ్, నువ్వు ఒక అమ్మాయితో వచ్చావు, నీకు సిగ్గులేదా, నువ్వు అబ్బాయిగా నువ్వు మాట్లాడలేవా, మొత్తం ఆమెనే మాట్లాడుతుంది అంటే, దే ఆర్ ఫేవరింగ్ మీయా, దే ఆర్ అగేన్స్ట్ మీయా కూడా నాకు అర్థం కావట్లేదు. ఆమెనే మాట్లాడుతుంది, నీకు సిగ్గు లేకుండా నువ్వు మూసుకొని కూర్చున్నావు, ఆ బాడీ చూడు, నీకు ఇవి పని చేయట్లేదు, అయినా నువ్వు ఊపుకుంటూ పబ్కి వస్తావా, ఒక అమ్మాయితో ఈ టైంకి పబ్కి వస్తావా, ఎవరు నీ గర్ల్ ఫ్రెండా, ఇలా అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ దే వర్ ఆల్మోస్ట్ అబౌట్ టు కమ్ టు హిట్ హిమ్ అండి. సో ఐ వెంట్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. పోలీస్ పీపుల్ ఆర్ నాట్ స్టాపింగ్ దెమ్, దే ఆర్ స్టాపింగ్ మీ. నేను ఏం చేయట్లేదు అక్కడ, ఐఎమ్ జస్ట్ ప్రొటెక్టింగ్ మై ఫ్రెండ్, ఏం మాట్లాడకు నేను చూసుకుంటా అని తనకి ధైర్యం ఇప్పిస్తుంటే నా దగ్గర వచ్చి నాకు స్టాప్ చేస్తున్నారు. అన్న నేనేం చేస్తున్నానని, అక్కడ వాళ్ళు కదా రియాక్ట్ అయ్యేది, వాళ్ళ మీద మీరు రియాక్షన్ చూపించండి. పోనీ ఇవన్నీ వద్దు, ఇవన్నీ కాదు, టైం 12 దాటిందండి, ఒక లేడీ రిలేటెడ్ మీరు కేసు డీల్ చేస్తున్నారు, ఇక్కడితో ఆపేసి రేపు మీరు ఈ టైంకి మీ ఇద్దరు పార్టీస్ రండి, ఆఫీస్ పోలీస్ స్టేషన్కి రండి, అంత ప్రూఫ్స్తో మనం మాట్లాడుకుందాము, తర్వాత ఏదో ఒకటి డిసైడ్ అవుదాం, కాంప్రమైజా లేకపోతే సారీనా, ఏదో ఒకటి డిసైడ్ అవుదాం. అలా అయినా చెప్పాలా, యాజ్ అ రెస్పెక్టెడ్ వాట్ ఎవర్ పొజిషన్లో దట్ పర్సన్ ఇస్ ఇన్. నేను లైవ్ చేసేటప్పుడు తను కూడా లైవ్ చేస్తున్నారు, పోలీస్ వాళ్ళు కూడా లైవ్ చేస్తున్నారు. ఓ టెక్నాలజీ ఇంత బాగా వాడుతున్నారా అనుకున్నాను. లైవ్ చేసేటప్పుడు హీస్ కవరింగ్ హిస్ బ్యాజ్ అండి, తన బ్యాజ్ మీ పేరు చెప్పండి అని చెప్పా. పేరు చెప్పడానికి కూడా వాళ్ళకి ఊగింది. తర్వాత somehow I managed to take the photos and I posted my first opening of this whole scenario was their photos and I put what they have done. So when this kind of reaction is coming from a police station, from a place where we are expecting some kind of protection, women పక్కన పెట్టండి, ఒక హ్యూమన్ ప్రొటెక్షన్కి ఏమైనా హోప్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేసే స్పేస్లోనే ఇలా బిహేవ్ చేస్తే నేను వెళ్ళి కేసు ఎందుకు వేయాలి? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ అ సొల్యూషన్, ఐఎమ్ లుకింగ్ ఫర్ అ రెవల్యూషన్ అని నేను క్లియర్గా చెప్పా. దిస్ హ్యాస్ టు స్టాప్, ఏ లెవెల్లో అయినా ఇట్ హ్యాస్ టు స్టాప్. ఇప్పుడు చాలా మటుకు నేను 3-4 డేస్ నుంచి ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అన్నీ మాట్లాడడం జరుగుతుంది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో. అందరూ చాలా మటుకు ఏమనుకుంటున్నారు, వెస్టర్న్ కల్చర్ వచ్చేసి మనం పాడు చేస్తుంది, వెస్టర్న్ ఇది వెస్టర్న్ అది. వెస్టర్న్ కల్చర్ అంటే మనం వాడే మన గూడ్స్ కానీ మన ఎలక్ట్రికల్ స్టఫ్ కానీ ఏదున్నా ఫస్ట్ అక్కడి నుంచే పెద్దవన్నీ మనకి ఇన్వెన్షన్ జరిగింది అక్కడి నుంచి. సో అలాంటప్పుడు ఇవన్నీ కూడా మనం మానేయాలి ఇన్నవే చెప్పాలంటే. తర్వాత ఇండియన్ మేక్స్ వచ్చాయి, తర్వాత ఇండియన్ వాళ్ళు దీనిలో డెవలప్ అయ్యారు. బట్ మీరు వెస్టర్న్ కల్చర్ అని చెప్పేసి వెస్టర్న్ వాళ్ళని ఎందుకు పాడు చేయాలి? వాళ్ళ దగ్గర పబ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర క్లబ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర బార్ అండ్ రెస్టారెంట్ ఉంది, వాళ్ళ దగ్గర ఇలాంటి కంప్లైంట్స్ రావే, మన దగ్గర ఎందుకు వస్తున్నాయి? ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్స్. పబ్లు మూసేస్తే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుందంటే నో, ఐ డోంట్ అగ్రీ టు ఇట్. కల్పిక, మీరు ప్రధానంగా వ్యూస్ కోసం కావచ్చు, లేకుంటే వాటి కోసమే ప్రయత్నించారు, నా వ్యూస్ పెంచుకుంటానని చెప్పి మీరు లైవ్ స్టార్ట్ చేయడానికి ముందు కూడా ఆ మాట చెప్పడం, అది కూడా మీ లైవ్లో వచ్చింది. అంటే వ్యూస్ కోసం మీరు పని చేస్తారా, లేకుంటే ఎట్లా అనుకోవచ్చు? అదే మీకు ఫస్టే నేను అందుకే హోల్ సినారియో చెప్పడం జరిగింది. వాళ్ళు 1 hour వాళ్ళే వీడియో స్టార్ట్ చేసేసి వాళ్ళు రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేసి మీకు ఇదే కదా కావాలి, మేము ఇస్తాం మీకు పబ్లిసిటీ, మేము ఇస్తాం మీకు వ్యూస్ అని వాళ్ళు రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. నేను మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే చేసుకుంటా, నా లైవ్ నేనే చేసుకుంటా అని చెప్పి నా ఫోన్లో నేను స్టార్ట్ చేశాను. వాళ్ళు అన్నారు కాబట్టి నేను వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేశాను తప్ప నాకు వ్యూస్ వద్దు, లైక్స్ వద్దు, నాకు ఇన్స్టాగ్రామ్ కూడా వద్దండి చెప్పాలంటే. చూస్తే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఈ గొడవ చేస్తాను పదండి అని చెప్పి మీరు ఇప్పుడు చూస్తే ఈ వీడియోలో గొడవ చేద్దామని చెప్పి మీరు చెప్తున్నారు. అంటే దీన్ని ఎట్లా అనుకోవచ్చు, దీన్ని ఏమి అనుకోవచ్చు? నేను 1.5 hour నన్ను లోపల పెట్టి సఫకేట్ చేయించారని చెప్పా కదా, గాలాడడానికి బయటకు వచ్చాను. అప్పుడు నేను వేసే ప్రతి అడుగు ఆ బౌన్సర్స్ కానీ వాళ్ళు కానీ నా చుట్టూ ఇలా నడుస్తున్నారండి. ఎక్కడ నన్ను పట్టుకుంటారు, ఎక్కడ నన్ను ఏదైనా చేస్తారని నేను ఆ భయంతో బయటికి వచ్చాను. గాలాడుతుందని నేను బయటికి వస్తే నువ్వు అక్కడ కూడా నన్ను తిప్పి పెట్టేసుకుంటావా? సో ఇలా కాదు, లెట్ మీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ ప్లాన్స్ అండ్ ఆల్ దట్. నేను దాన్ని విరగొడతా, మీ చేతికి కూడా నేను రాను, మీ జోలికి కూడా రాను అని క్లియర్ చెప్పేసి వాళ్ళకి.
దీంట్లో మీరు చెప్తున్నారు చేయండి, నేను కూడా పబ్లిసిటీ నాకు అవసరము, అందుకోసమే నేను చేస్తున్నా అని చెప్పి మీరు చెప్పారు. అంటే పబ్లిసిటీ కోసం ఇంత చీప్గా ఒక పబ్లో చేయడం, ఒక లేడీ అలా వెళ్ళడం ఎలా అనుకోవచ్చు? అంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు, దాన్ని మీరు ఏం చెప్తారు? క్లారిఫికేషన్ ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చీప్ అని టర్మ్ వాడడమే రాంగ్. ఐఎమ్ షూర్ యు ఆర్ టాకింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఏమో, ఒక వ్యూయర్ పర్స్పెక్టివ్ నుంచి మీరు చెప్పడం జరుగుతుంది. ఐ అగ్రీ. సెకండ్, లేడీ. నేను లేడీ కార్డ్ ఎక్కడ వాడలేదు. నేను ఓన్లీ ఒక హ్యూమన్ బేస్ కార్డే వాడాను. అది వాళ్ళకి అర్థం కాలే, చాలామంది చూసే వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎంత చెప్పినా అడిగే వాళ్ళు కూడా కొంతమందికి అర్థం కావట్లేదు. సో ఐ డోంట్ నో వేర్ దిస్ లేడీ ట్యాగ్ కమ్స్ ఫ్రమ్. యాజ్ అ హ్యూమన్ వీ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ వెన్ ఇట్ కమ్స్ టు సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. అండ్ ఇట్ వాస్ షాటర్డ్ బిగ్ టైమ్ ఫర్ 11:30 to 11 o'clock నుంచి 2:30 వరకు నడిచింది ఇదంతా గోల. అండ్ 2:30 కూడా నేను బయలుదేరినప్పుడు వాళ్ళు ఎక్కడ నన్ను ఫాలో అవుతారు, పోలీస్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ నన్ను ఫాలో అవుతారు, ఎక్కడ నన్ను మధ్యలో రోడ్లో హెరాస్ చేస్తారేమో, ఏమైనా చేస్తారని ఐ వాజ్ చేంజింగ్ మై రోడ్స్. డిఫరెంట్ రోడ్స్లో ఒక్కొక్క దగ్గర ఆగి ఇంటికి వచ్చేసరికి 3:30 అయింది నాకు. ఓకే, ధైర్యంగా కల్పిక అంతమందిని ఎదుర్కొని రియల్గా పోరాటం చేస్తారు, బాగుంది. కానీ ఆ టైంలో వచ్చిన పోలీసులకు మీరు సహకరించి వచ్చిన పోలీసులు వాటిని చెప్పడం వల్ల బాగుండేది కదా. నేను చెప్పడమా? ఏమని చెప్పాలి? అంటే ఇది జరిగింది అనే విషయం, ఇలా నన్ను వీళ్ళు చేశారు, ఈ విధంగా చేశారు అన్న విషయాన్ని మీరు చెప్పేసి అక్కడి నుంచి పోలీసులకు వాళ్ళకి అప్పచెప్పి మీరు వెళ్ళిపోతే బాగుండేది కదా. వాళ్ళు నన్ను వెళ్ళనిస్తే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు కూడా వాళ్ళ ప్లీడ్ ఏంటి, నేను పే చేయాలి. నేను పే చేస్తా, మీరు నాకు ఫస్ట్ అపాలజీ చేయండి, నాకు ఏమీ వద్దు, నేను మీ మీద కేసు కూడా వెయ్యను. క్లియర్గా చెప్పా, ఉన్న వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేస్తాను అన్నీ కూడా చెప్పా. బట్ దే వర్ నాట్ స్టాపింగ్. పోలీస్ వాళ్ళకి మొత్తం సినారియో చెప్పాను. హీ వాజ్ ఐదర్ టేకింగ్ దేర్ సైడ్ ఆర్ హీ వాజ్ బీయింగ్ కామ్. నేను ఇది కూడా చెప్పా దానికి, మీకు కూడా అవ్వకపోతే మీ సీనియర్ సిఐలు ఎస్ఐలు అయినా పిలవండి అని కూడా చెప్పా. సో మీ డ్యూటీ మీరు సరిగ్గా చేసుకోకుండా నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సొల్యూషన్? చెప్పండి. మీరు ఇంత సింగిల్గా ఆ నైట్లో అంత ధైర్యంగా ఆ పబ్లో ఆ విధంగా వ్యవహరించారు, బాగానే ఉంది. కానీ నెక్స్ట్ డే వెళ్ళి మీరు పోలీసులకు కావచ్చు, లేకుండా లేడీ ఆఫీసర్స్కు ఎందుకు కంప్లైంట్ చేయొచ్చు కదా. మీకు జరిగిన అన్యాయం కావచ్చు, నాకు ఏం జరిగిందనే విషయాన్ని బయటికి చెప్పొచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని ఒక అన్యాయం కిందలో లేకపోతే ఒక విక్టిమైజ్ కార్డ్ ఆడాలని అనుకోవట్లేదు. సెకండ్లీ, జస్ట్ వీక్ క్రితం బేబీలాన్లో కూడా ఒక సినారియో జరిగింది. ఐ డోంట్ నో ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. వాళ్ళు ద డాటర్ బిలాంగ్స్ టు అ కాంగ్రెస్ పార్టీ సమ్ మెంబర్ తను ఇది. అండ్ వాళ్ళ మదర్ కూడా షీస్ ఇన్ అ వెరీ డెసిగ్నేటెడ్ స్పేస్. వాళ్ళకి జరిగిన వెంటనే వాళ్ళు మొబైల్స్ తీసుకొని వాళ్ళకి ఆల్మోస్ట్ ఫిజికల్ అబ్యూస్ వరకు వెళ్ళారు. తర్వాత బయటికి వచ్చిన తర్వాత మొబైల్స్ తీసుకొని ఇమీడియట్లీ దే వెంట్ టు ద పోలీస్ స్టేషన్. వాట్ హ్యాపెండ్ అట్ ద పోలీస్ స్టేషన్? ద హోల్ బేబీలాన్ ఓనర్స్ దే వర్ సిట్టింగ్ అండ్ బూజింగ్, దే వర్ హ్యావింగ్ డ్రింక్స్. Police people were not willing to take the complaint because it is coming from ladies. They were making fun of the whole scenario. వాళ్ళకి ఎఫ్ఐఆర్ లాంచ్ అవ్వడానికి కూడా ఐ థింక్ నిన్ననో మొన్ననో ఫైనల్గా ఎఫ్ఐఆర్ లాంచ్ అయింది వాళ్ళకి. దట్ ఈస్ ద సేమ్ డే ఎఫ్ఐఆర్ అయింది, సేమ్ డే యాక్షన్ ఉంది, సేమ్ డే జరిగింది. అది నెక్స్ట్ డే నిన్న లైవ్లో అది చెప్పడం జరిగింది. వాళ్ళకి దే టుక్ సమ్ టైమ్ టు ఈవెన్ ఎస్కలేట్ ద హోల్ థింగ్ అండ్ ఫైనల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది డే బిఫోర్ ఎస్టర్డే అని చెప్పారు. మీరు ధైర్యంగా చేశారు, బాగుంది. కానీ ఇదే ధైర్యంతో ముందుకు వెళ్ళి డిపార్ట్మెంట్కు లిటరల్గా కంప్లైంట్ చేస్తే బాగుండేది కదా. దిస్ ఈస్ టైట్ స్లాప్ టు ద డిపార్ట్మెంట్ హూ ఇస్ నాట్ డూయింగ్ ద డ్యూటీ రైట్ అండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. నాకు కోర్టు చుట్టూ లేకపోతే పోలీస్ చుట్టూ తిరిగే అలవాటు లేక కాదు, లేకపోతే ఇంట్రెస్ట్ లేక కాదు, లేకపోతే టైం లేక కాదు. ఇట్స్ హోల్ అండ్ సోల్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ అన్ యాక్షన్ విత్ దేర్ ఓన్ డిపార్ట్మెంట్స్ ఈజ్ వాట్ ఐ ఫీల్ ఫస్ట్లీ. సెకండ్, ప్రిజం వాళ్ళు అంతా నా మీద మాట్లాడారు కదా, వాళ్ళు ఏమని చెప్పండి, నా ఐడి కార్డు, నా ఆధార్ కార్డు, నా డ్రైవింగ్ లైసెన్స్ అన్ని ఫోటోలు తీసుకొని నా నంబర్ పెట్టుకొని అన్నీ చేసుకొని వాట్ ఆర్ దే డూయింగ్? దే వర్ థ్రెటనింగ్ మీ దట్ దిల్ కమ్ హోమ్, దిల్ ప్లాన్ అ మర్డర్ ఆన్ మీ. డూ వాట్ ఎవర్ యూ వాంట్. హూ ఇస్ రెస్పాన్సిబుల్? యూల్ ఓన్లీ బీ రెస్పాన్సిబుల్. నువ్వు పోలీస్ పక్కన పెట్టుకొని నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి క్లియర్గా చెప్తాను, దిస్ నాట్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డీలింగ్ విత్ పోలీస్ పీపుల్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ సినారియోస్. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నుంచి అమ్మాయిలకి ఎస్పెషల్లీ థ్రెట్ అనేది ఎవ్రీ లెవెల్లో ఉంటుందండి. నేను దాన్ని ఎంతవరకు అవుతుందో ఎస్కలేట్ చేయడానికి చూస్తున్నాను, దానికి అవేర్నెస్ చేయడం కూడా జరుగుతుంది నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. అండ్ నాట్ జస్ట్ దట్, ఇన్ పర్సన్ కూడా ఎవరిని కలిసినా ఇలా జరుగుతుంది, బీ కేర్ఫుల్ అని చెప్పడం కూడా జరుగుతుంది. అంత చేసిన పర్సన్ నేను ఏం మాట్లాడుతుండే కింది స్థాయిలో ఇంతకుముందు. సో ఒక బేసిక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేకపోతే ఎవరైనా నా మీద కేసు వేసారో లేకపోతే నేను వాళ్ళ మీద కేసు వేసినప్పుడు నేను పోలీస్ స్టేషన్ ఎంటర్ అవుతే యు నో వాట్ హ్యాపెన్స్? ఫస్ట్ థింగ్ దే విల్ గెట్ ద ఫామ్ రిటర్న్, లేడీ కానిస్టేబుల్ అటెండ్ అవుతారు,
ఫామ్ రాయించేస్తారు. తర్వాత ఫస్ట్ లోపల ఇమీడియట్ 1% దగ్గర పంపిస్తారు. ఐ డోంట్ నో ద డెసిగ్నేషన్ రైట్ అవే. ఫస్ట్ దే విల్ సీ కింద నుంచి పైన చూస్తారండి. తర్వాత మీరు ఏం చేస్తారని అడుగుతారు. ఆర్టిస్ట్ అంటే చెప్తే ఇంకా అంతే, ఇంకా చూస్తూనే ఉంటారు. ఓ మీరు ఆర్టిస్టా, మీకు ఎందుకు మేడం ఇవన్నీ పబ్లిసిటీకా అని ఇలా మాట్లాడడం కూడా చాలా ఇన్స్టెన్స్లో జరిగింది. అంటే కల్పిక ఒక సింపుల్ థింగ్, నైటు పెట్రోలింగ్లో ఉండే పోలీసులు స్పాట్కి వచ్చి అక్కడ ఏం జరిగిందని రిపోర్ట్ చేసినాక ఫర్దర్గా ముందుకు వెళ్తారు. దట్ ఈస్ ద స్పాట్. ఆ తర్వాత నెక్స్ట్ డే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు లేడీ ఆఫీసర్లు ఉంటారు, లేడీ ఆఫీసర్లు ఫిర్యాదు చేయొచ్చు, అక్కడ నుంచి యాక్షన్ ఉంటుంది. కానీ మీరు ఎందుకు ముందుకు వెళ్ళట్లేదని నేను అదే మై మోటో ఇస్ నాట్ టు పనిష్ ఎనీవన్, మై మోటో ఇస్ నాట్ టు బ్రింగ్ జస్టిస్ ఆల్సో. మై మోటో ఇస్ రెవల్యూషన్ ఫర్ పీపుల్ టు గెట్ బ్రెయిన్స్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళ డిపార్ట్మెంట్స్, వాళ్ళ డ్యూటీస్, ఇంత శాలరీస్ తీసుకొని ఇంత కష్టపడుతున్నారు కదా, నిద్రలు పాడు చేసుకొని జనాల లైఫ్ కూడా పాడు చేస్తున్నారు చాలా మటుకు సిచ్యువేషన్స్లో. వై ఆర్ యూ నాట్ డూయింగ్ యూర్ డ్యూటీ రైట్ ఇస్ మై హోల్ పాయింట్. దిస్ ఇస్ నాట్ ఎ రైట్ ప్లాట్ఫామ్ కదా. విచ్ వన్? మీరు చేసిన ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు కదా. ఆ ప్లాట్ఫామ్ కూడా మీరు వెళ్ళి డైరెక్ట్ ఫిర్యాదు చేయొచ్చు, కంప్లైంట్ చేయొచ్చు కదా. ఆ ప్లాట్ఫామ్లో కంప్లైంట్ చేయొచ్చు, మీకు అవకాశం ఉంది, చేయొచ్చు, మీ స్కోప్ ఉంది. కానీ ఎందుకు వెళ్ళకుండా మీరు ఎందుకు పోయారు అని చెప్పి నేను ఇప్పుడు మీ అందరితో నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే, మీరు అంతా రిప్రజెంట్ చేసేది పబ్లిక్ని. సో పబ్లిక్ సైడ్ దగ్గర నుంచి వచ్చే వాట్ ఎవర్ క్వశ్చన్స్ కానీ, కన్సర్న్స్ కానీ, దానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే అవుట్పుట్ కానీ, సొల్యూషన్ కానీ, వాళ్ళందరిది మీరు వాళ్ళ నుంచి మీ ద్వారా నాకు వస్తుంది ఇన్ అ వే. సో ఈవెన్ ఇఫ్ టుమారో ఐఎమ్ గోన్ టు ఫైల్ అ కేస్, ఐ విల్ హ్యావ్ ది హోల్ అండ్ సోల్ సపోర్ట్ ఆఫ్ నాట్ జస్ట్ ద జడ్జ్ కానీ, ఒక సుప్రీంకోర్టు, వాట్ ఎవర్ కోర్ట్ అవన్నీ చెప్పట్లేదు. బట్ ఐ విల్ హ్యావ్ అన్ ఈక్వల్ ఓపెన్నెస్ టువర్డ్స్ ద హోల్ సినారియో ఫస్ట్ థింగ్. నేను అలా అని చెప్పి సరే నేను ఇంటర్వ్యూస్ చేస్తాను, దీని గురించి ఎక్కువ ఇంకా అవేర్నెస్ ఇస్తానని కాదు. ఆన్ దేర్ ఓన్ మీడియా పీపుల్ నన్ను అప్రోచ్ అవ్వడం స్టార్ట్ అయింది బికాస్ దే ఆల్సో ఫెల్ట్ ఇట్ ఈస్ ఇన్జస్టిస్. నాట్ బికాస్ ఐఎమ్ అన్ యాక్టర్, బట్ బికాస్ ఐఎమ్ అ హ్యూమన్. అమ్మాయి కార్డు కూడా పక్కన పెట్టండి, ఐఎమ్ హ్యూమన్ కాబట్టి దే వాంటెడ్ టు గివ్ లైట్. ఇప్పుడు అందరు ఇదే అడుగుతున్నారు, వై ఆర్ యూ నాట్ గోయింగ్ అండ్ ఫైలింగ్ అ కేస్. నేను అంటాను, మొన్న జరిగిన సినారియోలో ఇలా వాళ్ళు చూసుకున్నారు, ఇప్పుడు జరిగిన సినారియో వాళ్ళకి తెలుసు వాళ్ళ సైడ్ ఎంత తప్పు ఉందో, ఎంత లంచం తీసుకుంటున్నారో వాళ్ళకే తెలుసు. బట్ నో వన్ హ్యాస్ ద రియల్ గట్స్ టు కమ్ అండ్ స్పీక్ అవుట్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు, అమ్మాయిలు ఉండొచ్చు, కూతురు ఉండొచ్చు, వాళ్ళ సిస్టర్స్ ఉండొచ్చు, వాళ్ళ మదర్స్ ఉండొచ్చు, వాళ్ళ వైఫ్ ఉండొచ్చు. వాళ్ళందరూ ఈ సినారియోలో ఒకవేళ పడుంటే వాళ్ళు ఇలానే చేస్తారా? అంటే వాళ్ళకి అంత బేసిక్ కామన్ సెన్స్ కూడా లేక వాళ్ళు ఇన్ని ఇయర్స్ బతికారా? ఇంత బిజినెస్లు చేస్తున్నారా? ఇంత ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారా? ఇంత పుకారాలు చేస్తున్నారా? అంటే పోలీసులే సుమోటోగా కేసు పెట్టేసుకొని దాని నుంచి ముందుకు వెళ్ళమంటారు. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తారు? వాళ్ళ మీదైనా పెట్టుకోవచ్చు, ప్రిజం వాళ్ళ మీద పెట్టుకోవచ్చు, నా మీద కూడా పెట్టుకోవచ్చు, ముగ్గురు మీద పెట్టుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళ సైడ్ నుంచి యాక్షన్ వస్తే నేను ఖచ్చితంగా వెళ్ళి ఫైట్ చేస్తాను. అండ్ ఐ నో ఐమ్ గోన్ టు విన్ ఇట్. ఐదర్ క్లోజ్ ద ప్రిజం ఆర్ చేంజ్ ద మేనేజ్మెంట్. మీరు ప్రిజంకి వెళ్ళారా, ఓడియంకి వెళ్ళారా? ప్రిజం ఓడియం, ప్రిజం బై ఓడియం అని ఉంది. ఫ్యామిలీ సెక్షన్ ఓన్లీ. అట్లా కూడా ఉందా నాకు తెలీదు. నేను ఐ థింక్ రీసెంట్గా రెనోవేట్ అయినట్టుంది. ఇంతకుముందు వెళ్ళినప్పుడు సెటప్ వేరేలా ఉండే, ఇప్పుడు లైవ్ బ్యాండ్ చేసే స్పేస్లో నేను కూర్చుని ఉన్నా. అంటే అక్కడ డ్రింక్స్ సప్లై చేస్తారా? మిగతా టేబుల్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది డ్రింక్స్. యాక్చువల్లీ కొంతమంది ఫ్యామిలీస్ కూడా వచ్చారు, లేడీస్ వాళ్ళంతా పిల్లలతో పాటు కూడా రావడం జరిగింది. సో ఫ్యామిలీ సెక్షన్ అనుకుంటున్నాం. మీరు ఏం డిమాండ్ చేస్తారండి ఫైనల్గా? నో డిమాండ్స్, జీరో. నో డిమాండ్స్ అన్నప్పుడు అంటే ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంటుంది మరి? నేను చేసే స్కోప్ ఇంట్రెస్ట్ నేనైతే చూపించలేదు, అదే చెప్తున్నా. ఆన్ యువర్ ఓన్ యు ఆర్ ట్రయింగ్ టు గివ్ సమ్ అవేర్నెస్ టు ద పబ్లిక్ అవుట్ దేర్, అంతే. దానికి మించి నా డిమాండ్ ఏం లేదు. ఐ రియలీ విష్ ఐదర్ సోషల్ యాక్టివిటీస్ కానీ, హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, పాలిటీషియన్స్ కానీ, ఎనీ వన్ గవర్నమెంట్ అఫీషియల్స్, ఎనీ వన్ క్యాన్. ఇప్పుడు నాకు తెలిసి ఇది ఎంతవరకు స్ప్రెడ్ అయిందో ఈ న్యూస్ నాకు తెలుసు. సో అట్లీస్ట్ వాళ్ళ ఓన్, నిన్న ఒక ఇంటర్వ్యూ చూడడం జరిగింది, ఒక సోషల్ యాక్టివిస్ట్ గారు వాళ్ళే వచ్చి మాట్లాడడం జరిగింది. సో ఐ వాంట్ పీపుల్ టు యాక్చువల్లీ అక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్, వాళ్ళ సినారియోస్లో జరిగే చిన్న చిన్న అన్యాయాలు వాళ్ళు హైలైట్ చేసి, లైమ్లైట్ చేసి దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తే ఇంకా క్రేజీ. ఇంకా నాకేం వద్దండి, నాకేమొస్తుంది దీనిలో జస్టిస్ దొరికితే? వాళ్ళేమైనా కుక్కతో ఒకరు వంకర్ అంటారుగా, వాళ్ళు అలానే ఉంటారు. ఇప్పుడు ఈ బిజినెస్ క్లోజ్ అవుతే వేరే ఊర్లోనో వేరే కంట్రీలోనో వేరే ఏదో మోసాలు చేస్తారు. అప్పుడు ఎవరు వెళ్ళి కాపాడతారు, ఎవరు వెళ్ళి మాట్లాడతారు? అంటే ఇలా చేయడం వల్ల అవేర్నెస్ వస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అవేర్నెస్ వచ్చేస్తుందంటే, సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అవేర్నెస్ వస్తుందంటే మొత్తం వ్యవస్థనే మారిపోతుంది కదా. మీది శాటిలైటా సోషల్ మీడియా అండి?
శాటిలైట్ కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో నేను పెట్టిన తర్వాత మీరు శాటిలైట్ నుంచి మీరు వచ్చి నాతో మాట్లాడినప్పుడు ఇప్పుడు శాటిలైట్ అదే మీరు శాటిలైట్ నుంచి నేను నేషనల్ కూడా వెళ్ళిపోవచ్చు, నేషనల్ నుంచి వరల్డ్ కూడా వెళ్ళిపోవచ్చు. అంత పవర్ ఉంది మన మీడియాకి. సో నేను ఒక సోషల్ మీడియాని నేను ఒక సింగిల్ లేడీ ఆ రాత్రి అంత ధైర్యంగా అందరిని ఎదుర్కొని బయటకు వచ్చేసిన తర్వాత అదే లేడీ ఒక పోలీస్ స్టేషన్కో సంథింగ్ ఒకరి దగ్గరికి వెళ్ళేసి కంప్లైంట్ చేసి ఆ ప్రిజం మీద చర్య తీసుకోమని చెప్తే చాలా బాగుండేది కదా. డెఫినెట్లీ బాగుంటుంది. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, చేసే టైంలో నేను డెఫినెట్లీ చేస్తా. ఐఎమ్ గివింగ్ దెమ్ టైమ్. ఐఎమ్ గివింగ్ దోస్ సో కాల్డ్ ఇన్హ్యూమన్ పీపుల్కి టైం ఇస్తున్నా. వాళ్ళు కొంచెం బికాజ్ ఏ సినారియో జరిగినా అండి, ఇంట్లోనే సిచ్యువేషన్ తీసుకోండి, ఏదైనా గొడవ జరిగినా ఇమీడియట్ రియాక్షన్స్ కన్నా కొంచెం పీస్ మెయింటైన్ చేసి కొంచెం సైలెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడితే కొంచెం వేరే పర్స్పెక్టివ్ వాళ్ళకు కూడా వస్తుంది. మనం వాళ్ళకి బుద్ధి చెప్పక్కర్లేదు. సో నేను టైం ఇచ్చేది వాళ్ళకి కొంచెం బుద్ధి రావడానికి. బుద్ధి రాలేదా, అవ్వలేదా, నేనే నా ఎజెండా ఏం లేకుండా అండి దీంతో. నాకు ఇది జరిగింది, నేను పెడుతున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి తప్ప నా ఎజెండా ఏం లేదు, నా ప్లీడ్ ఏం లేదు, నా కన్క్లూజన్ కూడా ఏం లేదు. హోల్ అండ్ సోల్ ఇఫ్ దే రియలైజ్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. నాకు అపాలజీ కూడా వద్దు, నాకు డబ్బులు కూడా వద్దు. నువ్వు 1 crore ఇచ్చి నాకు ఏమైనా కాంపన్సేషన్ చేస్తావన్నా నాకు వద్దు. ఒకవేళ ఇస్తే నేను నా డొనేషన్స్ ఆర్గనైజేషన్కి ఇచ్చేస్తాను ఆ డబ్బులు, అంతే. గాడ్ బ్లెస్ ప్రిజం పీపుల్ అని చెప్పి. ఈ ఇష్యూ ద్వారా మీరు అమ్మాయిలకి ఏం చెప్పదలుచుకున్నారు? దిస్ ఫైనల్. నేను కలిసిన అమ్మాయిలు కానీ, నా చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలు కానీ, రైట్ ఫ్రమ్ మై మదర్, నా చైల్డ్హుడ్ నుంచి నేను చూడడంతో కానీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, అబ్బాయిల కన్నా అమ్మాయిలు చాలా అంటే చాలా స్ట్రాంగ్ అండి. కానీ సొసైటల్ పెంపకాల వల్లనో లేకపోతే అన్నీ సూట్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళని చెక్కి పాలిష్ చేసి భయపడిచ్చి పెంచుతున్నారు చాలా మటుకు సినారీస్లో. సో మీరు నిజంగా అనుకుంటే యూ కెన్ బీ అ గాడెస్, యూ కెన్ బీ స్టాండింగ్ నాట్ జస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ బట్ ఫర్ ద ఇంజస్టిస్ దట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. సో జస్ట్ రాకెట్ అంటాను నేను, అంతే. ఎక్కడ భయపడొద్దు. మీకు ఎక్కడన్నా ఏదైనా సాయం కావాలంటే నేనున్నా, యూ కెన్ రీచ్ మీ, సింపుల్. ఎస్, ప్రిజం పబ్లో జరిగిన వ్యవహారం సంబంధించి కల్పిక మనతో మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్టయితే ప్రస్తుతానికి ప్రిజం పబ్ మీద నేను ఫిర్యాదు చేయను, కానీ పోలీసులే దీనికి సంబంధించి ఒక కేసు నమోదు చేయడమా లేకుంటే చర్యలు తీసుకోవడం చేస్తే బాగుంటుందని చెప్పి కల్పిక చెప్తుంది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ఫర్దర్గా అంటే కొంత టైం ఇవ్వాలని చెప్పి ప్రిజం పబ్ కోసం టైం ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా అటు టైం ఇచ్చిన ఇవ్వకపోయినా ఫర్దర్గా నేను ఒక స్టెప్ తీసుకోబోతున్నాను త్వరలో నేను చెప్పి కల్పిక అంటుంది.